వేడి వేడిగా పొగలు వెళ్తున్నాయి చూసుకోవచ్చు. కుమ్ముదాం ఇంకా మనకేం పని ఉంది. పీస్ అయితే ఆహా ఇంత టెండర్ ఉంది చూడండి. తన ఇట్లా వచ్చింది పీస్, మైండ్లో నుంచి పోతుంది ఈ పీసు. అంత సాఫ్ట్ ఉందో చూడండి. మటన్ చూస్తానికే మస్తు పెరి పెరి మనకు తెలియదు, అది చూస్తాం మనమైతే పెరి పెరి అంటే అడిగిపోయినా. జ్యూసీ జ్యూసీ ఉంది, బటర్ జ్యూసీ జ్యూసీ పీస్ చూడండి ఎంత జ్యూసీ, మీకు కారిపోతుంది ఇట్లా జ్యూసీ క్లియర్గా. హలో గాయ్స్, తింటామా ఛానల్ స్వాగతం. ఈ రోజు అయితే మనం వరల్డ్ ఫేమస్ బిర్యానీ అనేది వీళ్ళు చెప్తారు. అది నిజమా కాదా అంటే ఇంతకుముందు చాలాసార్లు తినే ఉంటారు, మీరు కూడా తినే ఉంటారు. కాకపోతే ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది తినక. సో చాలా మంది కూడా దీన్ని మర్చిపోయారు, చాలా మంది మర్చిపోయారు గాయస్. 90s వాళ్ళకైతే ఇది ఫేవరెట్ అనమాట ఈ ప్లేస్ అనేది. వాళ్ళకి వరల్డ్ ఫేమస్ బిర్యానీ అంటే ఇదే గుర్తొస్తుంది. ఇప్పుడు అంటే చాలా వచ్చినాయి రెస్టారెంట్స్, అదేదో కాదు మన ప్యారడైజ్ అనమాట. సో ప్యారడైజ్ లో అందరికి తెలిసిందే, ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా ఫేమస్. సో చాలా మంది సినీ యాక్టర్స్ వాళ్ళకు కూడా ఇష్టమైన ఫేవరెట్ అనేది ఉంటుంది. ప్లస్ చాలా ప్లేసెస్ లో ఉంది, తమిళనాడులో కానీ, బెంగళూరులో కానీ, ఇంకా వేరే చాలా స్టేట్స్ లో కూడా ఉన్నాయి, చాలా కంట్రీస్ లో కూడా ఉన్నాయి అనమాట. వీళ్ళకి బ్రాంచెస్ కూడా చాలా ఉన్నాయి. ప్లస్ వీళ్ళ దగ్గర హైలైట్ ఏంటంటే వీళ్ళు ఫ్రాంచైజ్ లాగా ఇయ్యరు. సపోజ్ ఇప్పుడు KFC అనేది అనుకోండి, ఎవరికైనా ఫ్రాంచైజ్ లాగా ఇస్తారు. కానీ ఈ ప్యారడైజ్ ఏంటంటే ఓన్ కంపెనీ అనమాట, ఫ్రాంచైజ్ అయితే ఇయ్యరు. అంటే మనం బోర్డు మీద చూసుకున్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మేము తీస్తున్నాం వీడియో. సో లోపలికి వెళ్ళి వీళ్ళ చికెన్ బిర్యానీ కుదిరితే మటన్ కూడా మటన్ అంటే ప్రైస్ ఎంత చూసి లోపలికి వెళ్ళి చూస్తాం. ప్లస్ వీళ్ళ దగ్గర ఏంటంటే సమ్మర్ డ్రింక్ అని వచ్చిందంట కొత్తగా. సో అది కూడా టేస్ట్ చేద్దాం. సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో గాయస్, ఇక్కడ మనం లోపలికి రాగానే చూసుకోవచ్చు అనమాట. వీళ్ళది ఓన్ అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ మన సికింద్రాబాద్లో ప్యారడైజ్ ఉంది కదా. సో ఫస్ట్ అయితే వీళ్ళైతే అక్కడ స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళైతే అదే హైలైట్ చేస్తారు. 1953లో వచ్చిందంట. చూడండి అప్పుడు ఎంత చిన్న షాప్గా ఉండేదో, అంటే చిన్న రెస్టారెంట్ టైప్లో చిన్నగా ఉండేది. ఇప్పుడు చూడండి సేమ్ అదే ప్లేస్లో ఏ లెవెల్కి అయితే వచ్చిందో. ప్లేస్ హైలైట్ ఏంటంటే సికింద్రాబాద్ది ప్యారడైజ్ చాలా పెద్దదన్నమాట. అంటే దాంట్లో చాలా ఫ్లోర్స్ ఉంటాయి. మన ప్రీమియం బట్టి పైకి వెళ్తూ ఉంటే మన ప్రీమియం ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. చాలామంది సినీ హీరోస్ వాళ్ళందరూ అయితే వస్తారనమాట. కాకపోతే వీళ్ళది ఏంటంటే ఎక్కడ తిన్నా సేమ్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సీక్రెట్ మసాలా అవన్నీ అయితే ఉంటాయి అనమాట. సో ఎక్కడ పోయినా సేమ్ టేస్ట్ అయితే ఉంటుంది. సో చూద్దాం, లోపల యాంబియన్స్ చూపిస్తాం మీకు ఒకసారి. చూడొచ్చు, ఎట్ ద హార్ట్ ఆఫ్ ది వరల్డ్స్ ఫేవరెట్ బిర్యానీ అయితే మెన్షన్ చేశారు. ఎగ్జాటిక్ మసాలా రైస్, వీళ్ళ సాఫ్రాను. సో చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు ఇండియా మ్యాప్లో హైలైట్ చేస్తారు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో. తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు, కలకత్తా, ఢిల్లీ. సో ఇవి వచ్చేసరికి అయితే హైదరాబాద్ బ్రాంచెస్ అనమాట. చూడండి ఒక్క హైదరాబాద్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో వీళ్ళకి. మనం వచ్చిందైతే వనస్థలిపురం దానికి. ఎందుకంటే ఎక్కడ తిన్న టేస్ట్ అయితే సేమ్ ఉంటాయి. సో ప్లస్ ఇక్కడ ఇంకోటి హైలైట్ చేస్తారు వీళ్ళు, మెంబర్ బెనిఫిట్స్ అంట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు అయితే అది తీసుకోవచ్చు. ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళ దగ్గర చెప్పాను కదా వీళ్ళు సినీ స్టార్స్ చాలామంది వస్తారని. సో అది కూడా వీళ్ళైతే హైలైట్ చేస్తారు. చూడొచ్చు, నాగ చైతన్య, PV సింధు, అమీర్ ఖాను, ఇంకా చాలామంది క్రికెటర్స్, VS లక్ష్మణ్, మహేష్ బాబు, రాజమౌళి, ఇలియానా. సో వీళ్ళందరూ అయితే దీని గురించి మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యారు అనుకుంటా. సో వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి. సో ఇక తెలంగాణ వాళ్ళు ఉండరు హైదరాబాద్లో. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు చాలా ఫేమస్ ఇది. ఇప్పుడు ఎట్లుంది, నేను కూడా తినాక దాదాపు ఒక 1.5 year పైన అవుతుంది. ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు మాది కోంపల్ అనమాట. సో అక్కడ సికింద్రాబాద్ వెళ్ళే దారిలోనే ఉంటుంది. కుమ్మేసేటోళ్ళం చాలా రోజులు అయితే. నేను కూడా వెయిట్ చేస్తున్నాను టేస్ట్ ఎట్లుంటుంది అని. వీళ్ళ ఎవల్యూషన్ చూడొచ్చు, చార్మినార్. సో చెప్తున్నా కదా మొత్తం ఇది ఓల్డ్ హైదరాబాద్ అనమాట. మొత్తం హైలైట్ అయితే చేస్తారు వీళ్ళు. అసెంబ్లీలు అప్పట్లో హైదరాబాద్ ఎట్లుండే కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. టైమ్స్ ఫుడ్ అవార్డ్స్ అంట. చూసుకోవచ్చు, వీళ్ళకి చాలా అవార్డ్స్ కూడా వచ్చినట్టుంది. ఎంతైనా మరి ప్యారడైజ్ అంటే ఆ మాత్రం ఉంటుంది. సో ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళ దగ్గర మీకు తెలిసిందే, వీళ్ళ దగ్గర ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా బయట తిన్నట్టు మసాలా ఘాటు అట్లా ఉండదు అనమాట. చాలా సెటిల్గా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. సో మేమైతే ఒక చికెన్ బిర్యానీ, రాయల్ చికెన్ బిర్యానీ అనమాట, ఒకళ్ళకి సరిపోతుంది అనుకుంటున్నా. మరి ఈ మధ్య కాలంలో తినలే కాబట్టి. అంతే, ఒకటి మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసినాం. సో వస్తుంది, రాగానే మీకు టేస్ట్ చేసి చెప్తాను. నేను చాలా వెయిటింగ్ చేస్తున్నాను అనమాట. బిర్యానీ అయితే వచ్చింది గాయస్, చూసుకోవచ్చు. సో 2 అవుతుంది, ఒకటి మటన్, ఒకటి చికెన్. సో వీళ్ళ దగ్గర రైతా కూడా చాలా బాగుంటుంది. జనరల్గా సలాడ్స్ కానీ అన్నీ మంచిగా ఫ్లేవర్స్ తోటి బాగుంటుంది అనమాట. కొంచెం ప్రీమియంగా ఉంటాయి.
సో గైస్ చూసుకోవచ్చు, ఇది వచ్చేసరికి అయితే మటన్ అంట, మంచిగా డిజైనింగ్ మాత్రం మస్తు ఉంటుంది. సో ఇది వచ్చేసి అయితే ఇది చికెన్. క్వాంటిటీ గురించి ఇక మీకు తెలుసు కదా, ప్యారడైజ్లో అంత ప్రీమియం ఎక్స్పీరియన్స్, అంత ప్రీమియం దాంట్లో మంచి కూర్చొని, సో ఆ మాత్రం కాస్ట్ పెట్టొచ్చు మనం, వర్తే. కానీ టేస్ట్ చూద్దాం, తిన్న తర్వాత టేస్ట్ చెప్తా. ఫస్ట్ అయితే మటన్ తిన్నాం, మంచి వేడిగా. బాబా వేడి వేడిగా పొగలు వెళ్తున్నాయి చూసుకోవచ్చు. కుమ్ముదాం ఇంకా మనకేం పని ఉంది. ఆహా, చికెన్ అయితే గాయ్స్ చికెన్ వచ్చింది. సరే ఇంకేం చేద్దాం, వడ్డించింది కాబట్టి ఫస్ట్ అయితే చికెన్ తిందాం. మటన్ అనుకున్నా ఫస్ట్, చూసుకోవచ్చు ఒక పీస్ వచ్చింది, ప్లస్ ఇంకా రైస్ అయితే వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసరికి రాయల్ చికెన్ బిర్యానీ, అంటే సింగిల్ పర్సన్ తినొచ్చు మంచిగా. ఇప్పుడు తిన్నా, నోరు ఊరుతుంది. ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ వస్తుంది, గట్టిగా వస్తుంది, ఫ్రేగ్రెన్స్ మంచిగా. ఫస్ట్ ఇలా నిమ్మకాయ పిండుకోవాలి బిర్యానీలు ఎప్పుడైనా. ఇంకోటి చూడండి గాయస్, వీళ్ళు కలర్ అయ్యారు, జాఫ్రాన్ వేసారు అనమాట, కుంకుమ పువ్వు. ఇది స్పెషల్గా జాఫ్రాని బిర్యానీ మెన్షన్ చెప్పినా మీకు ఆ ప్రీమియంనెస్ అయితే అవ్వపడుతుంది అనమాట. చూసుకోవచ్చు పీస్ అయితే, ఆహా ఇంత టెండర్ ఉంది చూడండి. ఇట్లా ఇట్లా వచ్చింది పీసు, చాలా సింపుల్ అనమాట పీసు. మంచిగా ఇలా ఒత్తగా మసాలా రైస్లో కలుపుకొని, ఆనియన్ కంపల్సరీ. సో 1.5 year తర్వాతకి, ఛానల్ తర్వాతకి ప్యారడైజ్. టేస్ట్ మాత్రం క్లాస్గా నీట్గా అదిరిపోయింది గాయస్. వేరే వాటితో పోల్చుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్ అనేది అసలు మీకు, అంటే రైస్లో గ్రెయిన్కి తెలుస్తుంది ఫ్లేవర్. మీరు ఇక్కడ పీస్ లేకుండా అంత రైస్ తినేయచ్చు, అంత బాగుంటుంది రైస్. హెవీ మసాలా, హెవీ స్పైసీ అట్లా కాకుండా సపరేట్ అసలు ఇంకా ఫ్లేవరు బ్లాస్ట్ అంతే మౌత్లో నీట్గా. ప్లస్ వీళ్ళ మసాలాలు కూడా మీకు తింటుంటే వస్తుంటాయి మధ్యలో. ఈ అరోమా కూడా బాగుంది గాయస్, బాగుంది. ఒక లవంగాలు కానీ అన్ని కొంచెం పీస్ చూడండి. అంటే మేము సింగిల్ తీసుకున్నాం అనమాట, సింగిల్ ఒకటే పీస్ వస్తుంది ఎక్కడైనా అంతే. సో దీని కాస్ట్ వచ్చేసరికి ఇగో చూసుకోవచ్చు, మన కింద ప్లేట్ కింద కూడా వీళ్ళైతే మెనూ మెన్షన్ చేసి ఉంటుంది. 275 ఉంది. సో మటన్ వచ్చేసరికి ఎంత ఉంది, 315 ఉంది అనమాట. సో పీస్ తోటి ఫస్ట్ బైట్ చాలా బాగుందన్న. చాలా రోజులు మిస్ అయిపోయినా నేను, ఎందుకంటే కాలేజీలో ఉన్నప్పుడు తినేది. ఎందుకంటే అక్కడ మేము వెళ్ళేదాళ్ళు ప్యారడైజ్ ఉండేది, మంచిగా తినేది. ఇంకోటి ఏంటంటే సో నేనైతే మెయిన్ బ్రాంచ్లో తిన్నాను అనమాట, సికింద్రాబాద్లో చాలాసార్లు తిన్నా. ఇంతకుముందు ఒక 1-2 years బ్యాక్ కింద, అంటే అప్పుడు చాలాసార్లు తిన్నా, బట్ తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. సో చాలా మంది మర్చిపోయారు ప్యారడైజ్ అనే. ఇంతకుముందు ఇప్పుడు అంటే బావర్చి, షాగోస్ ఇవన్నీ వచ్చినాయి, అంటే ఇవి కూడా బాగానే ఉంటాయి టేస్ట్. అంటే ఇప్పుడు అంతా దాని మీదనే పడుతున్నారు. ఇప్పుడు మండికి వెళ్ళిపోయారు, మళ్ళీ బ్యాచ్ అంతా మండికి వెళ్ళిపోయారు. సో ప్యారడైజ్ మాత్రం బిర్యానీలో అసలు తగ్గలేదు, టేస్ట్ మాత్రం సేమ్ అంతే మెయింటైన్ చేస్తున్నారు. నీకు గీ ఫ్లేవర్ కూడా తెలుస్తుంటుంది అన్న తినేటప్పుడు, మంచిగా గీ ఫ్లేవర్ అనేది ఈజీగా నోటీస్ చేయొచ్చు. ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళ వరల్డ్ ఫేమస్ బిర్యానీ, ఫేవరెట్ బిర్యానీ ఎందుకంటారు అంటే ఆ ఫ్లేవర్నెస్, ఆ అరోమా, టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది అనమాట. వీళ్ళ క్వాలిటీ మీద మెయిన్ అనమాట. వీళ్ళ రైస్ చూస్తానికే ముద్ద ఉంటుంది, బట్ మళ్ళీ పుల్లులు ఉంది. చూస్తానికే ముద్ద ఉంది, నేను ఎప్పుడు పోయినా పుల్లు ఉంది. అదే వీళ్ళ మ్యాజిక్. ప్లస్ మీరు కావాలనుకుంటే వీళ్ళ దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చెప్పుకోవచ్చు. అంటే మీ డబల్ మసాలా ఉండే డబల్ మసాలా తక్కువ అంటే మసాలా తక్కువ, అట్లా అనమాట. కానీ చెప్తున్నా కదా, ఇక్కడ తిన్న టేస్ట్ మీకు ఎక్కడా ఉండదు, చాలా సెటిల్గా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినొచ్చు అన్న. ఇప్పుడు కొంతమంది స్పైస్ ఎక్కువ తినేట్లు ఉంటారు, తక్కువ తినేట్లు ఉంటారు, ఎవరైనా సెట్ అయిపోవచ్చు. మళ్ళీ వీళ్ళ దగ్గర 100% హలాల్ మెన్షన్ చేసి ఉంటుంది. ఆఫ్ కోర్స్ పెద్ద దాంట్లో ఉంటుంది. ప్యారడైజ్ బిర్యానీ లవర్స్ అయితే అస్సలు డిసప్పాయింట్ కాదు ఎప్పుడు వచ్చినా. వీళ్ళకి సపరేట్ ఫ్యామిలీస్ ఉంటుంది, ఫ్యామిలీస్లో కానీ బయట వీళ్ళకి సపరేట్ ఉంటుంది అనమాట, ఒక బ్యాచ్ ఉంటుంది. అంటే మేము వెనకట, అంటే నా చిన్నప్పటి నుంచి అయితే హైదరాబాద్ అంటే ప్యారడైజ్ అంటే హైదరాబాద్ బిర్యానీ మాత్రం మ్యాక్సిమం ప్యారడైజ్కి వచ్చి తినేది. వీళ్ళ బిర్యానీ కూడా చూడడానికి అసలు గ్రెయినీగా, ఆ కలర్ చూస్తేనే మస్తు టెంప్ట్ అయిపోవచ్చు. అసలు యాక్చువల్గా ఈ పీస్ కూడా నాకు మసాలా అయితే అసలు జబర్దస్త్ నచ్చింది. ఇలా మంచిగా ఇట్లా కలుపుకొని
ఆహా, చాలా రోజులైంది కదా అసలు తినగానే. ప్యారడైజ్. మీరు కింద కామెంట్లు ఎంతైనా వేసుకోండి, నాకు సంబంధం లేదు, కానీ దీంట్లో వచ్చే రిచ్ అరోమాటిక్ ఫ్లేవర్ మాత్రం మీకు వేరే దగ్గర రాదు. సో ప్యారడైజ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ చేయండి గైస్, మర్చిపోకండి. అసలు మన వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతున్నారు. ఫస్ట్ ప్లీజ్ లైక్ చేయండి, వీడియో చాలా మాకు హెల్ప్ ఇచ్చినట్టు అవుతుంది. హైప్ ఇస్తే ఇంకా మంచిదన్నమాట. సో గాయస్ మన మటన్ బిర్యానీ కూడా తిన్నాం. ఇంకా చికెన్ అయితే కుమ్మేసినాం, మటన్ ఒకటి బ్యాలెన్స్ చూసుకోవచ్చు. మంచిగా వేడిగా ఒక కుండలో పెట్టి ఉంచడం వల్ల ఆల్రెడీ మటన్ కూడా చూడడానికి టెంప్టింగ్ ఉంది. మెయిన్గా మటన్ అంటే అందరికీ పీసెస్ ఇష్టం మామ. సో చూద్దాం క్వాంటిటీ ఎంత వచ్చిందో. చూస్తానికైతే మామూలుగా లేదు, టెంప్టింగ్ ఉంది, ఫుల్ టెంప్టింగ్ ఉంది. రైస్ మీరైతే ఎక్స్ట్రా మసాలా చెప్పుకొని ప్యారడైజ్లో నేనైతే సజెస్ట్ చేస్తాను కంపల్సరీగా. మన మటన్ బిర్యానీ అయితే వచ్చింది. ఫ్లేవర్ మాత్రం, స్మెల్ మాత్రం అత్తిరిపోతుంది ఫ్లేవర్. ఇది కూడా చూడండి, పీసెస్ అయితే క్వాంటిటీ షాక్ అయినా. ఒక 6 పీసెస్ దాకా వచ్చినాయి, ఇట్లాంటివి మంచిగా 6 పీసెస్ వచ్చినాయి. ఆల్రెడీ మా తమ్ముడు వాళ్ళకి ఒక 2 ఇచ్చేసారు అనమాట. ఇచ్చేసిండు, దాంట్లో ఒకటి లేపేసినాం ఆల్రెడీ. సో ఇలా మటన్ బిర్యానీ మేము కూడా అసలు ఇప్పుడు చూసిన చికెన్ బిర్యానీ తింటా. ఏది మన ఆ ప్యారడైస్లో కూడా ఫస్ట్ టైం మటన్. హ్యాపీనెస్ అనేది మీకు అవుపిస్తుందో అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం ప్యారడైజ్లో మటన్ బిర్యానీ తిన్నా. అది అంత హైప్ ఇస్తున్నారు అనుకోకండి, వచ్చి టేస్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది. నియర్ బై ప్యారడైజ్ ఒరిజినల్ బ్రాంచ్లోకి వెళ్ళండి, డూప్లికేట్ చాలా ఉంటాయి. ఇచ్చి పడేసిరు కాదు మటన్ బిర్యానీ మాత్రం. వీడియో స్టార్ట్ చేసిరా అసలు మర్చిపోతున్నా వీడియో తీస్తాను అది. సూపర్ ఉంది అసలు, టేస్ట్ మాత్రం నచ్చలేపింది. నెక్స్ట్ లెవెల్. ఇంకోటి ఇక్కడ మనకి అంటే ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట, మెనూలో చూస్తే ఫైర్ చికెన్ కబాబు మన ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా అప్పట్లో తెగ వైరల్ అయిందనమాట ఒక 2 years బ్యాక్. సో అది కూడా ఆర్డర్ పెట్టాము, అది కూడా వస్తుంది. అది ఫస్ట్ గుర్తుంటే బాగుండు. స్టార్ట్ తిన్నది మనం బిర్యానీ తినేటప్పుడు గుర్తొచ్చింది, అందుకే కూడా ఆర్డర్ తిని బిర్యానీ తింటారు. మన లక్ ఏందో బిర్యానీ తినతో స్టార్టర్ తింటున్నాం. సో ఇంకోటి గైస్, మన ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మాస్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మాస్ ఉంటుంది రివ్యూ, క్లాస్ వచ్చినప్పుడు క్లాస్ ఉంటుంది అనమాట. సో కామెంట్స్ చూసి పెట్టండి గాయస్, కొంచెం మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇందాక చూపించేటప్పుడు కింద ఇక్కడ మీకు మెనూలో కూడా అన్నిట్లో మెన్షన్ చేసి ఉంటుంది. వీళ్ళ దగ్గర మెంబర్షిప్ ఉంటుంది. మామూలుగా మెంబర్షిప్ ఎట్లా అంటే 300 రూపీస్కి 3 months లాగా ఉంటుందంట. సో మీరు ఏది తీసుకున్నా 20% ఆఫర్ అయితే కొట్టేస్తారు. అంటే మీరు రెగ్యులర్ తినేటోళ్ళు అనుకోండి, సో మీకు అది బెస్ట్ కదా నెలకి. ఇక చూడండి గాయస్, ఇక్కడ మీకు ఇక్కడ కింద మెనూ దగ్గర మెన్షన్ చేసి ఉంటుంది ఎంజాయ్ 20% అని చెప్పి. సో ఇక్కడ వీళ్ళకి కొన్ని ఆఫర్స్ కూడా ఉంటాయి అన్నమాట. డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి అట్లా మూవీ ఆఫర్స్ వచ్చినప్పుడు మీరు నియర్ బై ఆయిల్ చికెన్ బిర్యానీ ఒకటి వస్తుంది, నియర్ బై మీరు రీడింగ్ చేసుకోవచ్చు, అట్లా కూడా ఎంజాయ్ చేయొచ్చు బిర్యానీ. మీ లక్ బాగుంటుంది, నాకు వస్తే మా అన్న తీసుకుంటాం, మీ లక్ బాగుంటే వస్తుంది, తీసుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి గాయస్, ఇంకా నాకైతే ఈ మైండ్లో నుంచి పోతుంది గాయస్. ఈ పీస్ అంత సాఫ్ట్ ఉందో చూడండి. మటన్ ఎందుకు గాయస్ ఈ మధ్య ఆడపోయినా కొంచెం డిసప్పాయింట్ అవుతుంది అనుకుంటున్నాం, కానీ చూడండి కరెక్ట్, నేను అబద్ధం చెప్పట్లేదు. మీకు ఈ మటన్ పీస్ అనేది జనరల్ చూస్తుంటే అర్థమైపోతుంటుంది అనమాట. మీరు స్టాక్ పెట్టిన మటన్కి ఇప్పుడే ఫ్రెష్ ఉన్న మటన్కి క్లియర్ నోటీస్ చేయొచ్చు. ఫ్లేవర్ కూడా మారిపోద్ది యాక్చువల్గా. ఇంకోటి మీరు ఆన్లైన్ చేసుకుంటే స్విగ్గీ జొమాటో కూడా వీళ్ళకి అవైలబుల్ ఉంటుంది, మస్తు పోతూనే ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది, మీకు అన్ని రకాల తినాలనుకుంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీరు ఏ రకంగా అయినా తినొచ్చు. ఇంకోటి ఎప్పుడు మన షాగోస్ బావర్చి కాకుండా ఇది కూడా ట్రై చేయండి. చాలా రోజుల తర్వాత మేము వచ్చినాం, మీరు కూడా చాలా రోజుల తర్వాత పోయి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. వీళ్ళు ఎంతమంది నిజంగా ప్యారడైజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లవర్స్ ఉన్నారు కింద కామెంట్ చేయండి. సో కొంతమందికి టేస్ట్ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఇక్కడ హైలైట్ ఏంటంటే చెప్తున్నా, చికెన్ కంటే మటన్ ఇంటూ 10 times సూపర్ ఉంది. మటన్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత. నేను ప్యారడైజ్లో ఎంతసేపు చికెన్ తిన్నాం, కానీ ఒక ట్రైల్ అయితే చేసినాం. సో మన కబాబ్స్ కూడా వస్తున్నాయి, వెయిటింగ్. మన కబాబ్ అయితే వచ్చింది. కొంచెం లేట్ చేసినాం, కొంచెం కాదు జీవితాంతం లేట్ అనుకోవద్దు. చూడండి, ఒక పక్క బిర్యానీ తినుకుంటే స్టార్ట్ చేసినాం. మంచిగా పెరి సర్వ్ చేసి ఇచ్చారు అనమాట.
చూస్తానికే మస్తు పెరి పెరి మనకు తెలియదు అది చూస్తాం మనమైతే పెరి పెరి అంటే అడిగిపోయినా. సో ఇప్పటి వరకు నేను స్టార్టర్స్ కూడా ఎప్పుడు తినలే, ప్యారడైజ్లో తిన్నాం ఫస్ట్ టైం స్టార్టర్ మటన్ బిర్యానీ మన వీడియో వల్ల 8 పీసులు అయితే వచ్చినాయి అనుకుంటా, అంటే దాని మీద మెన్షన్ చేస్తారు ఈ మెనూ మీద. సో చూడొచ్చు, చూస్తానికి అసలు మస్తు టెంప్టింగ్ ఉన్నాయి, మామూలుగా లేదు. చూడండి, ఆహా పీసు లోపల వరకు వెళ్ళినట్టుంది, మసాలా కాలిపోతుంది, చూడ్డానికి ఫైర్ లాగానే ఉంది నిజంగా. మొత్తం కారం కారం ఉంది డీటెయిల్ చూస్తే. అసలు అంటే కెమెరాలో కాదు, మీరు ఇక్కడ వస్తే అర్థమవుతుంది. గాయస్ చూడొచ్చు, మంచిగా చూస్తానికే మస్తు టెంప్టింగ్ ఉంది పీసు. మంచిగా ఇలా నిమ్మకాయ పిండుకోవాలి ఫస్ట్. మీకు వీడియోలో ఎట్లా అనిపిస్తుంది తెలియదు గాయస్, ఇక్కడ మాత్రం చూస్తాను నిజంగానే ఫైర్ గానే ఉంది. ఇక్కడ చూస్తానికి మంచిగా ఉంది అనమాట, ఫ్రెష్గా. చూడండి లోపల వరకు మసాలా ఉంది. బాబా ఒక పట్టు పట్టేద్దాం. కాలిపోతుంది గాయస్. బాబా మొత్తం బటర్తో చేసినట్టుంది. చూడొచ్చు బటర్ కుమ్మేద్దాం. కాలుతుంది గాయస్. సో ఫస్ట్ బయట బిర్యానీ కంటే ఇదే బాగుంది అన్న. కారం ఉంది, మంచిగా నిమ్మకాయ. నేను చెప్తున్నా గాయస్, కబాబ్లో ఎవరు ఉన్నారో మీకు వచ్చి ఫైర్ కావద్దు అంటే మెంటల్ లేకపోతారు. సో దీని కాస్ట్ వచ్చేసరికి 385 రూపీస్. కాకపోతే మీకు 8 పీసులు వచ్చింది బోన్లెస్. చూడండి అసలు మసాలా వరకు మంచి బటర్ జ్యూసీ ఉంది, బటర్ జ్యూసీ పీస్. చూడండి ఎంత జ్యూసీ, మీకు కారిపోతుంది ఇట్లా జ్యూసీ క్లియర్గా. మెంటల్ ఉంది గాయస్. కంపల్సరీ వచ్చింది, పిచ్చెక్కిపోయింది మ్యాడ్. నేను ఎంత క్లాస్కి ఇద్దాం అనుకుంటున్నా రివ్యూ, అంత మాస్ అవుతుంది అనమాట. అచ్చా పీస్ మాత్రం కబాబ్ కోసం అయితే మీరు పడేసింది కబాబ్ ఎక్కడున్నా సరే గాయస్ మంచిగా వచ్చేయండి. ముందే ఏ బ్రాంచ్ అని అవైలబుల్ ఉంది కదా, ఏ బ్రాంచ్ అని అవైలబుల్ ఉంటుందంట ముందే చెప్తున్నా. ఇది చికెన్ ఫైరీ కబాబ్, ఫైరీ కబాబ్, చికెన్ ఫైరీ కబాబ్ మస్ట్ ట్రై అంటే మస్ట్ ట్రై గాయస్. వేరే లెవెల్ ఉంది. నేను తిన్న కబాబ్లో ది బెస్ట్ కబాబ్ అంటే ఇదే. కళ్ళు మూసుకొని ది బెస్ట్ ఫస్ట్ కబాబ్ తిన్న తర్వాత బిర్యానీ అంత బాగుంది. మనకి ఈ కబాబ్ తోటి కొంచెం బిర్యానీలో పెట్టుకొని ట్రై చేద్దాం. ఎందుకంటే మస్తు ఉంది అసలు కబాబ్తో బిర్యానీ తినంటే హైదరాబాద్ అంటే మేమే హైదరాబాద్. ఇక అన్నీ కలిపి కలగా పుల్కం బిస్మిల్లాబాద్. బిస్మిల్లాబాద్ అంటే పప్పన్నం. కలగా పుల్కం బిస్మిల్లాబాద్ అంతే, ఒకటి పేరు అంతే. సో గైస్ కబాబ్తో బిర్యానీ ఉంది, కబాబ్తో బిర్యానీ తినే అంటే మేమే. మా అన్న కూడా తింటున్నాను, చెప్తున్నాడు మా అన్న కూడా తింటున్నాడు. మా తమ్ముడు అడుగుదాం, రఘు ఎట్లా అనిపించింది నీకు కబాబు? కబాబ్ మాత్రం ఇచ్చిపాడా వేరే లెవెల్, హైలైట్ ఉంది, బాగుంది నిజంగా. అసలు సేమ్ బార్బిక్యూ తిన్నట్టే ఉంది. అంటే నీకు మళ్ళీ బొగ్గు ఫ్లేవర్ అది రావట్లే, కానీ గ్రిల్ చేసినట్టుంది. అంటే ఇది గ్రిల్ చేసిన ఫ్లేవర్, ఫైర్ గ్రిల్ చేసింది. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో గ్రిల్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. 8 పీసులు వచ్చినాయి, ఒక్కొక్క పీస్ ఇంత పెద్ద ఉంది చూడండి, బోన్లెస్. మీకు కెమెరాలు ఎట్లా అవుపడుతుంది తెలియదు. సో గాయస్ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఒక ప్లేట్ కబాబ్ 8 పీసెస్ వస్తాయి, ఒక బిర్యానీ తీసుకొని ఇద్దరికైతే సరిపోతుంది మ్యాక్సిమం. మటన్ బిర్యానీ ఒకటి, ఇది ఒకటి చెప్పండి, సమ్ మసాలా కానీ తెచ్చిస్తారు. అదే మన చిట్కా. బిర్యానీ తినేటప్పుడు కంపల్సరీ అందరికి కావాల్సింది థమ్స్ అప్ మెయిన్గా. కోక్ ఆర్డర్ చేసుకున్నాను, నేను ఒక మొజిటో ఆర్డర్ చేసుకున్నాను. ఒక 15 రూపీస్ తేడా దానికి దీనికి, 25 రూపీస్. 75 ఇది 75 రూపీస్ పడ్డది, క్వాంటిటీ ఎక్కువ వచ్చింది. అది 100 రూపీస్. వీళ్ళది కొత్తగా కొన్ని డ్రింక్స్ వచ్చినాయి, సమ్మర్ స్పెషల్. సో మనం ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. మనం వెరైటీగా కుంకుమ తాండా అంట. సో ఫస్ట్ టైం మనం అయితే ఓకే, ఏమైనా అట్లా బిర్యానీ తినుకుంటా కోక్ తాగితే సూపర్ ఉంటుంది. థమ్స్ అప్ కానీ కోక్ కానీ కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది అనమాట. బాడీస్ ఏదైనా డ్రింక్స్ ఏదైనా ఒకటే. సో గైస్ మా ముగ్గురు నుంచి మా కెమెరా మ్యాన్తో సహా మా ముగ్గురు నుంచి మీకు ఒకటే రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు. ఏ టైంలో ఏ సెకండ్లో మేము ఏ పని చేసినా కూడా కింద కామెంట్స్ పెడతారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. సో వీడియోని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి
అందరికీ షేర్ చేయండి. మనం ఇంతకంటే మంచి మంచి కంటెంట్ ఇస్తుంటాం. మనం నియర్ బై 10Kలో ఉన్నాం. తొందరగా 10K చేసేయండి. మన వీడియో అనేది మీకు ఇది ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియోని లైక్ చేస్తారు కదా, లైక్ చేయగానే హైప్ అని వస్తుంది, అదొక్కటి కూడా ఇవ్వండి మా సైడ్ నుంచి. ఇక ఈ 2 రిక్వెస్ట్లు. మనం 10Kకి చాలా నియర్లో ఉన్నాం. మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి తినుముచ్చలతోటి ముందుకు వచ్చేస్తా. బాయ్ గైస్. వీళ్ళ దగ్గర ఇంకో హైలైట్, అంటే హైలైట్ ఏం కాదులే కానీ ఇవి ఉంటాయి కదా, ఈ సోంపు ఏమి ఇష్టం అనమాట. ఒక 2-3 ఎక్స్ట్రా అయితే తీసుకొని పోతుంది తెలుసుగా మన గురించి. చూడండి మానవులు 4 ఎక్స్ట్రా తీసుకున్నాం, తీసుకొని ఇంక వెళ్ళిపోతున్నాం.